ప్రభువా నీ దాసురాలకించు ఈశ్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్ను చూడు ప్రభువా నీ విశ్వాసములో నీ యందు నిలచున్నట్లుగా నీ యందు నిలచున్నట్లుగా ఈశ్వరము ప్రభువా నీ దాసురాలకించు ఈశ్వరము ప్రభువా నీ దాసురాలకించు నా హృదయములోని చిరుతలంపులను ఛేదించు నీ వాక్యము నా హృదయములోని చిరుతలంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చును నన్ను నీలో మహిమ కొరకేగా నీలో మహిమ కొరకేగా ఈశ్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు ఈశ్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు. పాడుకుందాము. గ్రంథవాగ్దానంబులన్నీ నావి రాతి అక్షరము వచనము తాను దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His glory divine. Every chapter in the verse is mine. రెండో రోజు మన యొక్క బైబిల్ పట్టణం కొరకై మేము మాటలు చదువుకుందాము. మొదటి సమయ గ్రంథము మొదటి సమయ గ్రంథము 16వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. 18 నుండి 23 వచనాలు చదువుకుందాం. 18 నుండి 23 వచనాలు. చిత్తగించుము, బెత్లెహేముడైన యెషయా యొక్క కుమారుడు కూర్చుని వారు చమత్కారంగా వాయింపగలడు. వారి బహుశూరుడు యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశ్రీ ఉన్నాడు. మరి యెహోవా వారికి తోడుగా ఉండడముగా సౌలు విషయములకు దూతలను పంపి గొర్రెలకున్న నీ కుమారుడైన దావీదు నాయకుని పట్టుకున్నాడు. అప్పుడు యెషయా యథార్థమైన రెడ్డులను ద్రాక్షరపు తెచ్చి ఒక మేకను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలుకు పంపాడు.
దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టం పుట్టెను. అతని సౌలు ఆయుధములను పోయేవాడు ఆయన. అతని సౌలు దావీదు నా కనుగొనం పొందిన కనుక అతను నా సముఖమందు సేవ చేయడం ఒప్పుకొనమని యెషయాకు వర్తమానం పంపాను. 23 దేవుని యొద్ద నుండి ఆత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార పట్టుకుని వాయింపగా దురాత్మను విడిచిపోయాను. అతని చేతులని బాగా అయ్యాను. చాలు చదవడం లేఖన భాగములను ప్రభాష నుంచి దీవించుగాక. దినాల్లో మనము 3 వాగ్దానాల్లో ఒక వాగ్దానమైనటువంటి దావీదు సమస్తము సంపాదించుకొనెను అనే దాని మీద మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రార్థన కొరకై మరి పసరు ఆ యొక్క మిడతలు పురుగులు తిన్నటువంటి పంటను మనం ఎలాగ సమకూర్చుకోవాలో ఆ వాగ్దానం మీద మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ వాగ్దానం మీద బైబిల్ పట్టణాన్ని మనం నడిపించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకే చూసాము, దావీదు సమస్తము సంపాదించుకున్నాడంటే ముందు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆ దావీదు ఏమి సంపాదించుకున్నాడు, ఎందుకు సంపాదించుకున్నాడు, ఎలాగా సంపాదించుకున్నాడు. ఈ 3 పాయింట్లు మన జీవితాలకు చాలా ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరము కూడా మనము భౌతికమైన సంపద మనకు కావాలంటాము, ఆత్మ సంబంధమైన సంపద మనకు కావాలంటాము. అయితే మనం ఏమి సంపాదించుకోవాలో వాటిలో, ఆ తర్వాత ఎలాగా సంపాదించుకోవాలో వాటిలో. అందుకని పిల్లారా, మొదటి భాగంలో మొదటి స్టెప్లో దాన్ని మనం ధ్యానించాలి. 2వ స్టెప్లోకి వెళ్ళిపోతే వాటిని పోగొట్టుకుంటాడు మాట, వాటిని పోగొట్టుకుంటాడు. అది 2వ స్టెప్. 3వ స్టెప్లోకి పోతే తిరిగి వాటిని పొందుకుంటాడు. కాబట్టి ఈ 3 భాగాలను మనము చక్కగా బైబిల్ పట్టణంలో ధ్యానిస్తూ వెళదాం. ఇక్కడ మనం గమనించిన మాట ఏంటంటే, మరి సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవుడు సౌలు మీదకి దురాత్మను పంపించాడు. దానికి కారణం కొన్నిసార్లు మనం చూస్తూ వచ్చాం. ఎందుకు ఒక ఆత్మతో అభిషేకించబడినటువంటి రాజు మీదకి దురాత్మ వచ్చింది అంటే దేవుని ఆజ్ఞను తృణీకరించాడు కాబట్టి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశాడు కాబట్టి దేవునికి కోపం వచ్చింది, ఆ దురాత్మను పంపించినాడు. అందుకని ఇప్పుడు ఆ దురాత్మను వెళ్ళగొట్టే స్థాయిలోకి రావాలి అన్నప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వారు మాత్రమే ఆ పని చేయగలరు. అందుకనే మొట్టమొదటిగా అదే యొక్క సమయంలో సౌలు అనేటటువంటి ఆ యొక్క యవన కాలంలో తనను అభిషేకించి దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి ఆయనే తిరిగి యవనస్తులైనటువంటి దావీదును అదే యొక్క సమయంలో అభిషేకించి పరిశుద్ధాత్మను పంపించడం ద్వారా, దేవుని యొక్క ఆత్మ వచ్చడం ద్వారా దురాత్మను వెళ్ళగొట్టే యొక్క స్థాయిలోకి వచ్చాడు. ఇది మొదటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. లోకంలో 2 రకాలైన ప్రజలు వచ్చారు. ఒక రకమైన ప్రజలు దేవుని ఆత్మ కలిగి భయము, భక్తి, నీతి, యథార్థత కలిగి జీవించినటువంటి వారందరూ ఒకవైపున ఉంటారు. మరొక వైపున దురాత్మ పట్టి దుర్మార్గమైన కార్యాలు, అన్యాయము, అక్రమము, అవినీతి, నానా రకాలైన చెడు చేస్తూ జీవించేవాళ్ళు 2గా ఉంటారు. అందుకని 2 భాగాలు. 2 అనేటటువంటిది సహవాసానికి గుర్తు, 2 అనేటటువంటిది చీలిక కూడా గుర్తే. 2 భాగాలుగా చేశారు ప్రపంచాన్ని. ఒక భాగమేమో శైతానుడు ఏలుతూ ఉన్నాడు, మరొక భాగమేమో దేవుడు ఏలుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా ఆ భాగంలోకి వచ్చాము. దేవుడు ఏలేటటువంటి యొక్క భాగంలో మనమున్నాం. లోకమైతే మరి శైతానుడు ఏలేటటువంటి భాగంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ లేక దేవుని ఆత్మ కలిగినటువంటి మనమేం చేయాలంటే, ఎవరెవరిలో దురాత్మ ఉన్నదో వారి వెదకి 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 వారి దురాత్మలను వెళ్ళగొట్టాలి. అది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాఠం ఈరోజు. ఎక్కడెక్కడ దురాత్మ పెట్టిన వాళ్ళు ఎలాంటి కార్యాలు చేస్తారో మనకు తెలుసు. వాళ్ళు అనేకమైనటువంటి చెడు కార్యాలు చేస్తారు. హత్యలు చేస్తారు కొంతమంది, రకరకాలైనటువంటి యొక్క మరి దొంగతనాలు చేస్తారు మరికొంతమంది, విజ్ఞాపన చేస్తారు మరికొంతమంది, చేరానటువంటి దుష్కార్యాలు చేస్తారు మరికొంతమంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క దురాత్మ పట్టిన వారు వెళ్ళగొట్టాలి అన్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే వెళ్ళగొట్టగలరు.
మనం ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాము? మరి దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఆ ఆత్మ వాళ్ళు ఎందుకు ప్రేరేపించలేకపోతుంటున్నది? చూసారా, ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము ఎంత ఉండాలని కూడా ఉండలేము. మనం ఆ ఆత్మ మనం ప్రేరేపిస్తూనే ఉంటుంది. మనలను వెళ్ళు, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఫలానా వారి దగ్గరికి వెళ్ళు, వారిలో ఉన్నటువంటి దురాత్మను వెళ్ళగొట్టు. అందుకనే ప్రియులారా, ఆ ఆత్మ మనలో ఉండాలని మనం అందరినీ ప్రార్థన చేసుకోవాలి. అయితే కొంతమందికి దేవుడు ఆత్మనిస్తాడు, కానీ వారు ఏం చేస్తారంటే ఆత్మను దుఃఖపెడతారు. వాళ్ళు ఆత్మను దుఃఖపెడతారు అంటే ఏమిటి దాని అర్థము? ఆత్మ నిన్ను ప్రేరేపించి వారి కొరకై ప్రార్థన చేయమన్నప్పుడు నేను ప్రార్థన చేయడం పడుకొని నిద్రపోతానంటే ఆత్మ దుఃఖపడిపోతుంది. దేవుని ఆత్మ నేను ప్రేరేపించి ఫలానా వారికి మీరు సాక్ష్యం చెప్పయ్యా అంటే నేను ఎక్కడ సాక్ష్యం చెప్పను, నాకేముంది అంత భయము, నేను ఎలాగ చేయగలను? భయపడిపోతారు. కొంతమంది సాక్ష్యం చెప్పడానికి కూడా ముందుకు రావడానికి భయపడిపోతారు. అప్పుడు ఆత్మ దుఃఖపడిపోతా ఉంది. మరి ఇటీవల ఒక కుటుంబం వచ్చింది మన దగ్గరికి. వాళ్ళు ఇంతకుముందు మరి చాలా మంచిగా భక్తిగల కుటుంబమే. వాళ్ళ అమ్మాయి ఇంతకుముందు చదువుకుంటున్నప్పుడు మన దగ్గరికి తీసుకొని వచ్చారు, ప్రార్థన చేసి పంపించాము. వాళ్ళు యేసన్న మందిరానికి పోతారట. అయితే మరి పోయినసారి మనం చేసిన ప్రార్థన బట్టి తను 10th క్లాస్ లెవెల్లో ఉన్నప్పుడు ఫస్ట్ 10 ర్యాంక్స్లో వచ్చేసినట్ట తనకు. అంటే చాలా ఉన్నతమైన స్థాయిలో మంచి మార్కులు వచ్చినాయట. అందుకని మళ్ళీ కొన్ని నెలలైన తర్వాత జ్ఞాపకం వచ్చాను నేను, మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం వచ్చాను నేను. మరి కట్టుకొని ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు చాలా సంతోషంగా రిసీవ్ చేసుకున్నాం. ఏంటంటే రేపు పాప పరీక్ష రాస్తున్నది బ్రదర్, మీరు ప్రార్థన చేయాలా అందుకని అని. సామాన్యుడు కాదండి, చంద్రబాబు నాయుడుతో పాటు ఉండేవాళ్ళు. అంత స్థాయి గల వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఆమె చెప్తుంది, అంకుల్ గారు నాకు ఎంత స్థాయి ఇచ్చాడంటే నేను ఒక పని చెప్పేస్తే అనేకులకి నేను ఏ మాట అని కూడా నేను అధికారపూర్వకంగా చెప్పగలను. నేను అంత స్థాయి దేవుడు నాకు ఇచ్చాడు. ఆ యొక్క ఉద్యోగానికి పోకముందు కూడా మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని పోయింది. అయితే వాళ్ళు నాకు మాట అడిగారు, అమ్మా మీ ఇద్దరు మంచి స్థాయిలోనే ఉన్నారు, ఆయన కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు, మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, మరి మీ ఇద్దరు కూడా ప్రభు నమ్ముకున్నారు, మరి బాప్తిసం తీసుకున్నారా? ఎప్పుడైనా మీ సాక్షి వారికి అని చెప్పాలంటే ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకుంటున్నారు, చెప్పలేకపోతుంటున్నారు. అప్పుడు నేను అన్నాను, దేవుని నమ్ముకోవటం అంటే ఏమిటి అనేది వివరంగా చెప్తూ వచ్చారు. ఇంతకాలం మీరు రక్షించబడి, ఇంతకాలం అన్ని వాక్యాలు ఆయన ఎంత మరి దేవుని యొక్క వాక్యం వరకు ఆశ గలవాడు అయినప్పటికీ కూడా ప్రజలకు భయపడిపోతున్నారు. ఆయన పనిచేసే వారి యొక్క స్టాఫ్ మధ్యలో భయపడిపోతుంటున్నారు. నేను సాక్ష్యం చెప్తే లేక నేను క్రైస్తవుని అనుకుంటారేమో వీళ్ళారా. అప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చినప్పుడు తను ఎంతగా ఉద్యోగపడ్డాడంటే ఇప్పుడు నాకు జోస్ వస్తుంది అని అన్నాడు నా ముందే. జోస్ ఏంటేంటి? బాగా నాకు ఇప్పుడు ప్రేరేపణ వస్తుంది అని అన్నాడు. అవును, ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి వాళ్ళలో పనిచేస్తున్నప్పుడు ఎవరూ మాట్లాడలేరు. దేవుని వాక్యంలో గుర్తుపెట్టుకోనండి, ఈ లోకంలో ఎంత గొప్ప అధికారి అయినా సరే, ఇంక్లూడింగ్ మినిస్టర్స్ అయినా, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్స్ అయినా సరే, నిజమైన క్రైస్తుడు అనేది వాళ్ళు ఉంటే పాదాల మీద పడాల్సిందే. ఆ పాదాల మీద పడాల్సిందే. దానిలోకి యవనొస్తుంది. నెబుకద్నెజరు రాజు అంటే ప్రపంచ చక్రవర్తి, దానియేలు దగ్గరికి వచ్చేసాడు. ప్రియమైన సోదరులారా, అందుకని మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఈ లోకంలో ఎంతోమంది దురాత్మ పట్టిన వాళ్ళు మన చుట్టూ ఉంటున్నారు. మన ఆఫీసులో ఉన్నారు, మన ఇరుపొరుగుల్లో ఉన్నారు, మన సంఘాల్లో ఉన్నారు. వారి దురాత్మలు పోవాలి అన్నప్పుడు మనం చేయవలసిన పని దావీదు వలె సిద్ధపడి ఉండాలా, దావీదు వలె అభిషేకించబడి ఉండాలా, దావీదు వలె శక్తి పొంది ఉండాలా. ఆ శక్తితోనే మన కుటుంబంలో నుంచే ప్రారంభించబడుతుంది ఆ వర్క్. మన కుటుంబంలో ఉన్న దురాత్మలే మొట్టమొదటిగా బయటికి తోలివేస్తాము. మన ఇరుపురు ఉన్న దురాత్మలను మనం ప్రక్కకు తోలివేస్తూ ఉంటాం.
అప్పుడు వాళ్ళ సత్యాలను తెలుసుకుంటూ ఉంటారు. చూసారా ప్రియులారా? అందుకనే ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, దేవుడు దావీదును ఒక యవనస్తుడిని ఒక రాజు కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. ఒక యవనస్తుడు రాజు కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. మరి మన బిడ్డల సంగతి ఏంటి? మన బిడ్డలను ఎవరి దురాత్మలను వెళ్ళగొట్టే దాని కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా కుమారుడు నా కుమార్తె మీ యొక్క ఆత్మ కలిగి వారు ఉన్న స్థలంలోనే ఇతర దురాత్మలను దురలవాటులను ఆయా రకాలైనటువంటి చెడు కార్యాలకు దూరంగా ఉన్నట్లుగా సాక్ష్యమని మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు. అందుకని ఇప్పుడు ఏమవుతుందో తెలిసిన 19వ వచనంలో ఉంది, సౌలు చూడండి, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు. యెషయా దగ్గర పంపిస్తున్నాడు. రాజుగారు ఒక పత్రం రాసి పంపిస్తుంటున్నాడు. ఒక రాజుగారు ఒక పొలంలో పనిచేసుకున్న వ్యక్తిని అడుగుతూ ఉంటున్నారు. ఇది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఆశ్చర్యపోతాం మనం. ఒక్కసారి ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే ఎంత ఆశ్చర్యపోతామో. ఆయనంత రాజుగా ఉన్నాడు. ఆయనంత రాజు స్థానంలో ఉండి ఒక గొర్రెలు కాసుకునేటటువంటి ఒక వ్యక్తి దగ్గరకు ఒక లెటర్ రాసి పంపిస్తున్నాడు. అయ్యా, నీ కుమారుడు నాకు పంపిస్తావా? నీ కుమారుడు నాకు పంపిస్తావా? ఏమండి, ఒక రాజు ఒక వ్యక్తిని అడగడమా? ఒక రాజుగారు ఒక వ్యక్తిని మరి అలాగ రిక్వెస్ట్ చేయడమా? బాగా మనం తెలుసుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటున్నాయి ఇక్కడ. అందుకని ఏమన్నాడంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ కుమారుడు నా యొద్దకు పంపు. ఎందుకు పంపాలి నా కుమారుడిని? నా కుమారుడు గొర్రెలు కాసుకుంటున్నాడు కదా, నా కుమారుడు ఎందుకు పంపించాలి అక్కడికి? వీళ్ళారా, మనం కూడా అలాంటి ఉత్తరాలు రావాలి. అయ్యా, నీ కుమారుడు పంపిస్తే నాకు వాక్యం చెప్తాడు, నీ కుమార్తె పంపిస్తే నా కొరకై ప్రార్థన చేస్తుంది, నీ బిడ్డలు పంపిస్తే నా కుటుంబం బాగుపడుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఎందుకు? దురాత్మ పట్టినటువంటి వాళ్ళని దేవుని ఆత్మ పట్టిన వాళ్ళు వదిలిస్తూ పోవాలా. ఎవరెవరికి దురాత్మ పట్టిందో ఆ దురాత్మ పట్టినటువంటి దుర్మార్గ కార్యాలు చేసే వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ పట్టిన వాళ్ళు వాళ్ళని వదిలిస్తూ పోవాలా. అందుకొరకే ఇప్పుడేమంటున్నాడు? గొర్రెల యొద్దన్న నీ కుమారుడు దావీదును నా యొద్దకు పంపుము. చూసారా? ఒక రాజుగారుగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, గొర్రెలు కాసుకునేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని అడుగుతూ ఉంటున్నాడు తన అవసరత కొరక. ఎంత వినయంగా విధేయతగా అడుగుతున్నాడు. రాజుగారు చెప్పొచ్చు, అక్కడ యెషయా అంటూ ఉన్నాడు అంటాడు, ఎవరికి పిలవరా అనొచ్చా కదా? కానీ ఎలా ఉన్నాడు? నేర్చుకోవాలి. దేవుని యొక్క మందిరంలో వినయము, విధేయత, తగ్గింపు ఇవన్నీ మనం నేర్చుకునే అది నేర్పించే స్థలమే ఇది. దేవుని మందిరానికి ఎందుకు వస్తామంటే దైవత్వమైనటువంటి లక్షణాలు, వినయము, విధేయత, తగ్గింపు, నమ్మకత్వము, యథార్థత, సాత్వికము ఇలాంటివన్నీ నేర్చుకోవాలి ఇక్కడ. అందుకని ఆ మాట చెప్పబడింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే 20వ వచనం అంటున్నాడు, అప్పుడు యెషయా ఒక గార్ధం మీద రొట్టెలను ద్రాక్ష తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నొద్దకు పంపెను. ఇక్కడ మరొక రహస్యాన్ని ఇక్కడ ఏం రహస్యము? రే రాజుగారు పిలుస్తున్నాడు రా పోరాను అన్నాడా? ఏమంటున్నాడు చూడండి, రాజుగారు పిలుస్తున్నాడు రా, తొందరగా వెళ్ళిపో, నువ్వు అక్కడ అర్జెంట్ కాడికి వెళ్ళిపో అన్నాడా? దైవ క్రమంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులను మనం పాటించాలా. అందుకొరికి గ్రంథం మన చేతిలో ఇవ్వబడింది. ఈ గ్రంథంలో ఉన్న ఒక్క మాట కూడా మనం తీసేయడానికి వీలు లేదు. అందుకని ఏం చెప్పాడంటే, మొట్టమొదటిగా ఉన్నాడు ఒక రొట్టెలు తీసుకుంటున్నాడు. ఏ రాజుగారికి రొట్టెలు తక్కువ? ఒక ద్రాక్షరసం తీసుకున్నాడు. రాజుగారికి ద్రాక్ష తోట లేదా? ఒక మేకపిల్లని ఇస్తున్నాడు. ఏం తక్కువైపోయింది ఆయనకి? రాజుగారు మందలు లేవా ఆయన గొర్రెలు? మరి ఎందుకు ఈయన పంపిస్తున్నాడు? ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు? చాలామంది అమాయకంగా ఉంటారు, తెలియదు. ఇవే వాళ్ళకి తిరిగి 4 గంటల ఆశీర్వాదం వాళ్ళకి వస్తుంది. అది
ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి చాలామంది. కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనాథుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. బాగా గుర్తుంచుకోండి ఈ విషయాలు. మీకు అన్ని స్థలాల్లో చెప్పరు, ఏ పాస్టర్లు కూడా చెప్పరు విషయాలు. అనాథుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. బాగా అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా. రెండవదిగా, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. మూడవదిగా, దైవ సేవకులు లేక పూజారులు అనుకునేవాళ్ళు, దేవుని మీద ఆధారపడి విశ్వాసమైన జీవించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. అందుకని ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అంత స్థాయిలో ఉన్నప్పుడు రాజుకు కూడా తను ఏం పంపిస్తున్నాడంటే తన దగ్గర ఉన్నది ఏదో ఇస్తున్నాడు. ఏ రాజుకు తక్కువైపోయినాయి అన్ని. మనం ఇచ్చే ప్రతి ఒక్క కానుక, మనం ఇచ్చే ప్రతిదంతా కూడా ఏమో దేవునికి తక్కువై మనం ఇస్తున్నామా? అందుకు కాదు, తిరిగి ఆయన మనకు 4 రెట్లు ఇవ్వాలనే ఉద్దేశము. ఎవరి విశ్వాసంతో నా పని కొరకై, నా పరిచయ కొరకై, నా సంఘం కొరకై ఏదైతే ఇస్తూ ఉన్నారో అదే ఆయన తీసుకుంటాడు. 4 అంతలుగా ఆయన దానిని ఆశీర్వదించి ఇస్తూ వస్తున్నాడు. ఇలా అర్థం చేసుకోనండి. అందుకొరకు ఇక్కడ మాటలు రాయబడుతూ వచ్చినాయి. యెషయా అవన్నీ తీసుకొని పంపిస్తున్నాడు, రాజుగారికి కానుకగా పంపిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది! ఒక పేదవాడిగా ఉన్న రాజు కంటే పేదవాడిగా ఉన్నటువంటి వ్యక్తి రాజుకు పంపిస్తుంటున్నాడు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అవన్నీ తీసుకొని వచ్చాడు. అక్కడ ఆ మాటను బాగా శ్రద్ధగా ఆలకించండి. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టెను. దావీదు అంటే ఎవనొస్తుడు? గొర్రెలు కోసుకుని ఎవనొస్తుడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చి ఏం చేశాడు? చేశాడంట? చదవండి ఆ మాట. ఏం చేశాడు? అడవుడిగా తీసుకొచ్చి ఆయన పెట్టేశాడా? ఇదిగో మా నాన్నగారు ఇచ్చాడు, ఇదిగో తీసుకోండి, అక్కడ తీసుకొని వెళ్ళిపోండి, ఇదిగో రొట్టెలు ఉన్నాయి, ఇదిగో ద్రాక్షరసం ఉన్నాయని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయినాడా? ఎలా చేయలా. ఆయన సన్నిధిలోకి వచ్చి నిలబడినాడు. క్రమశిక్షణ. దేవుని సన్నిధిలో క్రమశిక్షణ నేర్చుకోవాలి. సంఘంలో ఒక క్రమం ఉంటుంది. క్రైస్తవ జీవితమే క్రమమైన జీవితము. క్రైస్తవ కుటుంబము క్రమమైనటువంటి కుటుంబము. క్రైస్తవ సంఘము క్రమమైనటువంటిది. అందుకనే అక్రమకారులుగా మనలను దేవుడు ఎంచకూడదు ప్రియులారా. అందుకని ఏమిటంటే ఆయన సన్నిధిలో, రాజు సన్నిధిలో ఉన్నాడు. రాజు అలాగా చూసేలా యవనొస్తుంది. ఎంత ఇష్టపడ్డాడో రాజు. ఒక యవ్వనస్తుడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు రాజుగారు చూసినప్పుడు ఇష్టపడ్డాడా, కష్టపడ్డాడా? ఏమా ఏ రాశారు అక్కడ? ఇష్టపడ్డాడు అనే మాట. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడుతున్నాడా? మన వినయము, మన విధేయత, మన నమ్మకత్వం, మన యథార్థత, మన భక్తి భావాలన్నీ చూసి మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన కూడా మనం అంటే ఇష్టపడుతున్నాడా? ప్రతి ఒక్క పాఠాన్ని ఒక్కొక్కటి మనం నేర్చుకోవాలి. దావీదు సమస్తము సంపాదించుకున్నాడంటే ఎంత వినయము, విధేయత, ఎంత నమ్మకత్వము, ఎంత తగ్గింపు కలిగిన వాడికి ఇక్కడ కనబడుతుంటున్నాడు. చూసారా పిల్లరా? తండ్రి కుమారుడు పిలిచాడు, రాజుగారి దగ్గరికి పంపుంటే ఏం మాత్రం మాట్లాడకుండా కుమారుడు ఏమనొచ్చు తెలుసా? ఏం డాడీ నువ్వేమనుకుంటున్నావు? ఆయన ఎక్కడ రాజుగారు, నేనెక్కడ పిల్లవాడిని గొర్రెలు కోసుకుని నేనా అక్కడ పోయేది అని చెప్పుండవచ్చు. లేకపోతే నాకు నువ్వు తోడుగా రా నాతో పాటు అని పిలిచిండవచ్చు. చూసారా పిల్లరా? ఇప్పుడున్న రహస్యం ఏంటంటే ఒక బిడ్డగా ఎంత వినయంగా తండ్రి యొక్క మాట వింటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అనగా మనం కూడా మన జీవితాల్లో మన బిడ్డలకు అలాంటి వినయ విధేయతలు నేర్పించాలి. ఏమా నీ కుమారుడు ఎక్కడున్నాడు? నీ కుమార్తె ఎక్కడున్నది? ఒకరు అంటారు ట్యూషన్ పోయినారంట, ఒకరు అంటారు స్కూల్లో ఉన్నారంట, ఇంకొకరు అంటారు స్నేహితుల దగ్గరికి పోయినారంట, ఇంకొకరు అంటాడు అలసిపోయి పడుకున్నాడంట, ఇంకొకరు అంటారు ఆటలాడడానికి పోయినారంటారు. అలాంటి వాళ్ళని దేవుడు ఎలాగా చేస్తాడు? ఉన్నతమైన స్థానంలోకి రావాలంటే ఎందుకు దావీదంత స్థాయిలోకి ఎదుగుతూ వచ్చాడు కృష్ణ? మొదటి స్థానంలో 7 స్థానాలు ఉన్నాయి దావీదు రాజు కాకముందు.
6 స్థానాలు దాటిన తర్వాతనే రాజు అయిపోయినాడు ఆయన. మనం ఏం చేస్తాము? మొదట 6 నాకు వద్దు, అది కావాలి నాకు, ఏది 7వది కావాలి నాకు. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలకు అలాగా జరగదు, గుర్తించుకోండి. ఇక్కడ ఉన్న మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. సౌలుకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను ఫస్ట్ ప్రమోషన్, ఫస్ట్ డ్యూటీ, ఫస్ట్ వర్క్ 1974లో 73లో నేను బీకాం పూర్తి చేసేసుకున్నాను. నేను బీకాం పూర్తి చేసుకున్న తర్వాత ఎంకాం చదువుకోవాలి. కానీ ఆ దినాల్లో ఎంకాం సీట్ రావాలంటే చాలా కష్టమైన విషయం. అందుకని చాలామంది ఇక్కడి నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళేవాళ్ళు, ఇక్కడ సీట్ రాదు కాబట్టి. ఎందుకంటే కాలేజీలు అప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఉండవు. మా టైంలో ప్రైవేట్ కాలేజీ అనే మాట లేనే లేదు. ప్రైవేట్ స్కూల్ లేదు, ప్రైవేట్ కాలేజీ లేదు. ఉంటే సెయింట్ జోసెఫ్ అనేది ఒకటి ఉంటుంది అంతే. గవర్నమెంట్ స్కూలు సెయింట్ జోసెఫ్, అంతకు మించి వేరే స్కూల్స్ ఉండవు మాకు. అలాంటి ఒక టైంలో నేను చదువుకున్నాను. ఆ టైంలో ఇంకా పోవాలన్నప్పుడు డిగ్రీ అయిపోయింది. మరి నేనేం చేయాలా? ఇంటికి వెళ్ళాలా, మా నాన్నగారి దగ్గర ఉండాలా, నేను కూడా గొర్రెలు కాయాలా. నేను కూడా పశువులు కాసిన వాడినే, మీకేం తెలియదేమో, నేను కూడా పశువులు కాశాను, చూసారా. ఆ తర్వాత నేను ఏం చేశానంటే దేవుని యొక్క సన్నిధి మందిరంలో ఉంటుంది నేర్చుకున్నాను. మందిరంలో ఎప్పుడైతే ఉన్నానో, నమ్మకంగా ఎప్పుడైతే పనిచేస్తూ వచ్చాను, అక్కడ ఒక తల్లిగారు మంచి పేరు మోస్తున్నటువంటి ఆమె, డాక్టర్ రూబీ జోకబ్ అంటే ఆమె చాలా ఫేమస్ ఒంగోలు అందరికి కూడా, గైనకాలజిస్ట్, పిల్లల డాక్టర్ అని పేరు. ఆమె మరుగుజ్జు కాళ్ళు, వయసు అయితే చాలా పెద్దది, వృద్ధురాలు, వెనక ముందు ఎవరు లేరు ఆమెకు, వివాహం కాలేదు ఆమెకు, కోటీశ్వరాలు, 3 అంతస్తుల బిల్డింగు. అయితే ఆమె మందిరానికి వచ్చేది. విగ్రహారాధికుడు వాళ్ళు ఒకప్పుడు అందులో నుంచి ప్రభుని అంగీకరించి మందిరానికి రావడం మొదలుపెట్టారు. ఫస్ట్ బాప్టిస్ట్ చర్చికి పోయింది, తర్వాత వత్సం గారు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు ఇక్కడికి వచ్చి విన్న తర్వాత అప్పుడు మన ఇష్టం ప్రార్థన మందికి రావడం ప్రారంభించింది. ఒకసారి ఆమె మరి మందిరం అంతా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎందుకు మరి ఆమె దృష్టి నా మీద పడిందో కానీ ఒకసారి నన్ను చూసింది, పోయి దైవ సేవకంతో చెప్పింది, అయ్యా నాకెవరు లేరు కదా, ఈ బిడ్డ చాలా చిన్నవాడిగా ఉన్నాడు, అన్ని పనులు చేస్తున్న మందిరంలో, నాకు కొంచెం పంపించవచ్చు కదా అని అన్నాడు. అమ్మ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, వాళ్ళకి మంచి స్థాయి, మంచి పొజిషన్ గల వాళ్ళనమ్మా, కానీ దేవుని యొక్క సేవ మాత్రం ఇష్టపడతాడు, ఇక్కడే ఉంటాడు ఈ బిడ్డ అని. అయితే నువ్వు ఇక్కడే ఉంచుకోయ్యా, నాకు కొన్ని గంటలు పని పంపించి ఇంటికి అన్నాడు. కాబట్టి నేను మొట్టమొదటిగా మరి ఆయన ప్రార్థన చేసి అమ్మగారి ఇంటికి పంపించాడు. ఆయుధాలు మోసేవాడిగా అయిపోయారు. అంటే ఏంటని అర్థము? కూరగాయలు తేవాలన్నా, ఆమెకేం మోయాలన్నా కూడా, చూసారా, ఒకసారి ఆలోచన చేస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళాలంటే ఎలాంటి స్థితుల్లో కూడా తీసుకెళ్తాడు. మందిలో ఉండి మంది పనులు కాకుండా ఆమె దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం, బయటికి వెళ్ళి పాలు తీసుకొని రావడం, అమ్మకి అన్నీ చేసి పెట్టడం, ఇవన్నీ బాగుండే. ఇంట్లో పని మనిషి ఉండేది, భోజనం చేసి పెట్టేవాడు. అయితే ప్రియులారా, అలాగా ఉంటూ ఉన్నప్పుడు ఆమె అక్కడ ఆ యొక్క మందిరానికి పోవడము, ఇక్కడ రావడం ఉన్నప్పుడు ఆమెకు బాగు ఇష్టమైనటువంటి ఒక మనసు నా మీదకి వచ్చాడు. బాబు నువ్వు చాలా చక్కగా బైబిల్ స్టడీ అన్నీ చెప్తున్నావురా, నాకు నేను ఒక కాలేజీలో చేస్తాను లెక్చరర్గా, చదువుతావా నిన్ను అని అన్నాడు. నాకు అంతకన్నా ధన్యత ఏముంది? అప్పుడు ట్యూటోరియల్ కాలేజ్ ఇస్తాను వాళ్ళు, ఇప్పుడులా కాదు, ట్యూటోరియల్స్. అదే సరేనమ్మా మీ ఇష్టమమ్మా అన్నాను. అక్కడ తీసుకెళ్ళి నన్ను అందులో చెక్ చేసేస్తారు. పేరు అక్కడ ఆమె అంటే చాలా పేరు, ఆమె ఏమి చెప్పినా కూడా ఒంగోలు జిల్లాలో అంతట్లో నన్ను నెరవేరేది, అంత మంచి పేరు వెళ్ళినట్టుంటారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆయుధాలు మోయేవాడు అంటుంటానే నా జీవితాన్ని జ్ఞాపకం చేస్తాడు. మన బిడ్డలకు కూడా దేవుని కొరకై ఆయుధాలు మోసేవారిగా, తమను తాము తగ్గించుకునేవారిగా మనం నేర్పించాలి. ఆత్మీయ పాఠాలు వాళ్ళకి నేర్పించాలి. వారికి కష్టంగానే ఉంటుంది, వారికి బాధగానే ఉంటుంది, వారికి ఇబ్బందిగానే ఉంటుంది. వారిని ఏం చేయాలంటే తప్పనిసరిగా దేవుని సన్నిధికి మనం తీసుకొని రావాలి. మన కుమార్తెలైనా కుమారులైనా అందరినీ నడిపించాల్సిందే. అక్కడ మనం తప్పిపోతూ ఉంటున్నాం. మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. అదే వారి యొక్క భవిష్యత్తు కొరకై చాలా కష్టపడతారు.
వారి భవిష్యత్తులో చెడిపోయేదానికి కొరకు అవకాశం ఉన్నది. వారి భవిష్యత్తులో వారి ప్రభు నుంచి దూరపరిచేదానికి అవకాశం ఉంది. అనేకమైనటువంటి స్నేహాలు కోరుకునేవాడు ఉంటారు. అందుకనే ఆయన సన్నిధిలో నుండి మోసేవాడిగా అన్నారు. నా తల్లిగారు కూడా నన్ను పెంచినటువంటి ఆ తల్లి నన్ను నాగపూర్ పంపించింది. ఆమె నాగపూర్ ఎంకామ్కి నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది కూడా ఆమె. వీళ్ళారా, దేవుని యొక్క ప్రణాళికలు మన ఎడల చాలా గొప్పగా ఉంటాయి. మనకు తెలియదు. ఎప్పుడైతే మనం దాని కొరకై విధేయత చూపిస్తూ వస్తామో దేవుడు మనలను ఆశీర్వదిస్తూ వస్తాడు. చూడండి, అంతటా సౌలు దావీదు అనుగ్రహం పొందను కనుక అతడు నా సముఖమందు సేవ చేయడం ఒప్పుకొనమని యెషయాకు వర్తమానం పంపాడు. చూడండి, జాబ్ తను కోరుకోవటంలా. ఏం కోరుకున్నాడమ్మా? దావీదు ఏం కోరుకున్నాడు చెప్పండి? గొర్రెలు కాసుకోవడం కోరుకున్నాడు ఆయన. వాళ్ళ నాన్న ఎక్కడ పంపించాడు చెప్పరే? గొర్రెలు కాసుకోవడానికి పంపించాడు. ఆయన కోరుకున్నాడా? రాజు దగ్గరికి పోతానని అన్నాడా? నేను రాజు సన్నిధిలో ఉంటానని అనుకున్నాడా? లేక నేను ఆయుధాలు మోసేవాడే అనుకున్నాడా? ఏమీ కాలేదు. అసలు తను ఎన్నడూ ఊహించలేదు, తను తలంచలేదు, దాని కొరకే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రియమైన సోదరులారా, దైవభక్తి కలిగినటువంటి బిడ్డలు, దైవభక్తి కలిగినటువంటి యవనస్తులు, దైవభక్తి కలిగిన వారు ఎవరైనా సరే వారు అనుకోకుండానే వారి యొక్క ఆలోచన మించినవి, తలంపులు మించినటువంటివి దేవుడు వారి కొరకే సిద్ధపరుస్తాడు. మొదటి పాయింట్ అక్కడ ఏముందంటే ఆయుధాలు మోస్తున్నాడు, భారంతో కూడిన పని. రెండవ దానిలోకి వస్తే ఆయన సన్నిధిలోనే, అనగా రాజు యొక్క సన్నిధి అంటే సామాన్యం కాదు. మంత్రులు ఉంటారు అక్కడ, సైనికులు ఉంటారు అక్కడ, కుటుంబ వ్యవహారం అక్కడ ఉంటుంది, అనేకమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. అలాంటి యొక్క రాజు యొక్క సన్నిధిలో యవనస్తున్నటువంటి దావీదు ఎంత స్థాయిలో ఉన్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ మాట వింటున్న మనం అందరము కూడా మన బిడ్డ విషయంలో ప్రార్థన చేద్దాము, ఒక అడుగు ముందుకేద్దాము, కుటుంబాలుగా బైబిల్ స్టడీకి తీసుకుని వద్దాము. వాడు రారు, చాలా కష్టమే, అనేకమైనటువంటి ఆటంకాలు చెప్తారు, కానీ చాలా దాని కొరకు నువ్వు ప్రయాసపడాలా, దాని కొరకు నువ్వు గట్టి నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఇంగ్లాండ్లో ఒక ఆమె చాలా, అంటే ఇంగ్లాండ్ క్వీన్, అప్పుడు క్వీన్ ఎలిజబెత్ అంటారు, అక్కడ అంత స్థాయిలో కన్నా కొంచెం లో స్థాయిలో ఉన్నటువంటి ఒక యవనస్తురాలు ఒక సందర్భంలో ఒక విషయం చెప్తూ వచ్చింది. ఏం చెప్తూ వచ్చిందంటే ఆ యవనస్తురాలు, మరి మా అమ్మ ఎంత కఠినాత్మురాలు అంటే, ఎంత దుర్మార్గురాలు అంటే, ఎంత బాధ పెట్టిందంటే అని చెప్తూ ఏమేమిదంటే బలవంతంగా చదివించేది, బలవంతంగా మమ్మల్ని ఏది చేసినా కూడా అంత నన్ను బలవంతంగా చేసేది. బయటికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ టైంలో రావాలని చెప్పేది, రాకపోతే శిక్షించేది. ఆ తర్వాత అంతేకాదు, నేను ఫోన్ చేసుకొని ఏదైనా ఫోన్లో ఏదైనా ఉన్నదేమోనని పడుకున్న తర్వాత మా అమ్మ వచ్చి ఫోన్ మొత్తం చెక్ చేసేటటువంటిది. ఆ తర్వాత బలవంతంగా బైబిల్ చదివించేది, బలవంతంగా ప్రార్థన చెప్పించేది, బలవంతంగా మరి మందిరానికి తీసుకొని వెళ్ళేది. ఎంతగా మా అమ్మ కఠినరాలో, ఎంతగా మమ్మల్ని బాధ పెట్టింది, మమ్మల్ని ఎంతగా దుఃఖపెట్టింది, మమ్మల్ని ఎంతగా వేదన పట్టింది. ఆ కారణం చేతనే ఈనాడు రాణి దగ్గర ఇంత హయ్యెస్ట్ పొజిషన్లోకి నేను వచ్చానని చెప్పింది. అర్థంగా చెప్పిన మాట. మనం ఏమనుకుంటాం, అబ్బాయి బాధపడుతుందేమో, ఒక మాట అంటే బాధపడుతుందేమో, అమ్మాయి బాధపడుతుందేమో. దేవుని యొక్క వాక్యం అవుతున్నది, తన బిడ్డలను ప్రేమించేవాడు శిక్షిస్తాడు అనే మాట సామెతల గ్రంథంలో. వినప్పుడు శిక్షించాల్సిందే, అది వాళ్ళ తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకు మా నాన్నగారు అంత కఠినంగా ఉన్నాడు, ఎందుకు మా అమ్మ అంత కఠినంగా వ్యవహరించిందంటే నా భవిష్యత్తు నా కొరకే చేసింది ఇవన్నీ కూడా. అందుకని ప్రియులారా, దావీదు యొక్క జీవితంలో ఆయుధాలు మోయటమే కాదు, కానీ ఆయన యొక్క సన్నిధిలో ఉండేవాడిగా కనబడుతుంది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఏ స్థాయిలో నుంచి ఆ స్థాయిలోకి పోయి ఏమి సంపాదించుకుంటున్నాడో చూడండి. దావీదు సమస్తము సంపాదించుకున్నాడనే యొక్క వాక్యంలో ఉన్నటువంటి రహస్యాలు నేను చెప్తున్నాను. ఆయన ఏమేమి సంపాదించుకుంటున్నాడు? మొట్టమొదటిగా దేవుని ఆత్మను సంపాదించుకున్నాడు.
మీరందరూ ప్రార్థన చేసుకోవాల్సినది. సౌలు మరి సమూయేలు వచ్చి దావీదును పిలిపించి ఆయన అభిషేకించి ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ ఆ యొక్క యవనస్తులైనటువంటి దావీదు మీదకి వచ్చినది. వీళ్ళారా అలాగే మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రతి ఒక్కరము కూడా ప్రభువా నీ ఆత్మ అభిషేకము నా కుమారుడికి నా కుమార్తెకి ఇవ్వండి మనం అందరం ప్రార్థన చేసుకోవాలి. అక్కడ స్టార్ట్ అయిపోతుంది మన ఆశీర్వాదాలన్నీ కూడా. అక్కడ మన యొక్క ఆశీర్వాదాలు ప్రారంభించబడి అది కొనసాగుతూ 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 ఒకనొక స్టేజ్కి వచ్చినప్పటికీ దావీదు ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజు అయిపోయినాడు. నమ్మగలమా? ఇది నమ్మశక్యమేనా? అందుకని ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఉన్న మాటను గమనించినట్లయితే, దావీదు నా అనుగ్రహం పొందెను కనుక నా సముఖమందు సేవ చేయడకు ఒప్పుకొనమని యెషయాకు వర్తమానం పంపించాడు. రాజు తన అధికారాన్ని చూపించవచ్చు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ రాజు తన అధికారం చూపించవచ్చు. మనం చాలాసార్లు పొరపాటు చేస్తూ ఉంటాం. అధికారాలు మనం చూపిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మన అధికారాలు ఎక్కడ కూడా చూపించుకోకూడదు. మనందరికి అధికారి ఆయనే, మనం అందరానికి దాసులు. కాకపోతే ఏదైనా మనం చేసామంటే వాక్య క్రమం కొరకై ఏ పనులైనా కూడా మనం ప్రేమతో చేసుకుంటాం. అందుకని ప్రియులారా, అంత రాజయ్యుడు కూడా ఆయనను బ్రతిమలాడి, నీ కుమారుడు నాకు కావాలయ్యా, నీ కుమారుడు నా సన్నిధిలో ఉండాలి, నాకెంతో అవసరమో ఆ బిడ్డ అని ఒక సామాన్య వ్యక్తికి తన అధికారం ఉన్నప్పుడు కూడా అధికారం ఉపయోగించుకోకుండా తనని ఎంతో బ్రతిమలాడి తెచ్చుకుంటున్నాడు. మన బిడ్డలు, మన కుటుంబాలు ఇలాగా ఆశ్రయించబడాలన్నప్పుడు మనము కూడా ఆ స్థాయికి రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. రండి, మనం ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే 23 వచ్చిన మనం చూసుకుందాము. అందరూ చదువుకుందాం. 23 అందరం కలిసి చదువుకుందాం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు శిఖారాచరణ పట్టుకొని మాత్రముగా దురాత్మను విడిచిపోయినో అతని సేద నీటి బాగాయనో. ఇది చివరి వర్తమానము, బాగా ఆలకించాం. ఇప్పుడు ఒకరు బాగైపోతున్నాడు. సేద తీయటువంటి అలసిపోయినటువంటి వ్యక్తి, సొలసిపోయినటువంటి వ్యక్తి అలుపును తీసివేస్తుంటున్నాడు. మూడవదిగా అతనిలో ఉన్నటువంటి యొక్క దురాత్మ శక్తిని దూరపరుస్తుంటున్నాడు. 3 కార్యాలు చేస్తున్నాడు యవనస్తుడు. అందరూ జాగ్రత్తగా వినండి. మొదటిగా చెడిపోయిన దానిని బాగు చేసినటువంటి వ్యక్తి, అలసిపోయినటువంటి వారికి సేదవించేటటువంటి వ్యక్తి, దురాత్మ ఉన్న వాళ్ళని, దురాత్మను వెళ్ళగొట్టేటటువంటి శక్తి కలిగినటువంటి యవనస్తుడు మనలో ఉన్నాడా? మన బిడ్డల్లో ఉన్నారా? ఏం దేవుడు పక్షపాత? ఏం దేవుడు యెషయా అన్నప్పుడు మనం కూడా ఆయన లాంటి వాళ్ళమే కదా. ఎందుకని మరి ఆయన కార్యం చేయలేకపోతున్నాడంటే ఆ కుటుంబంలో ఉన్న లక్షణాలు మనలో లేవు కాబట్టి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి యొక్క భార్య భర్తలకు ఉన్న లక్షణాలు మనలో లేవు కాబట్టి ఇంతమంది సహోదరులు ఉన్నారు, ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు. ఎందుకని? అయ్యా బైబిల్ స్టడీ ఏమన్నా 6 గంటలు ఉంటుందా, 3 గంటలు ఉంటుందా, 4 గంటలు ఉంటుంది? ఏముంటుంది? గంట ఉండేది. వినటం వలన ఏమొస్తుంది? మీ విశ్వాసం పెరగాలంటే అయ్యా కూర్చో, ఒక అరగంట కూర్చో, నీ విశ్వాసం పెరుగుతుంది. మనకి ఎన్నో మేలు జరుగుతాయి. ఎక్కడ పోవాలని ఇద్దరు కలిసిపోతారు. వస్త్రాలు కొనాలంటే ఇద్దరు పోతారు, ఫంక్షన్ పోవాలంటే ఇద్దరు పోతారు, ఎక్కడ పోవాలన్నా ఇద్దరు కలిసిపోతూ ఉంటారు. మందిరికి వస్తే ఒకరిటు శైతాన్ వాళ్ళని విభాగం చేసేస్తారు, డివైడ్ చేసేస్తారు. అందుకని పిల్లారా, ఇక్కడ ఉన్నటువంటి దావీదు ఎంత స్థాయిలోకి ఎదుగుతున్నాడంటే, ఒకటి దురాత్మను వెళ్ళగొడుతుంటున్నాడు, రెండవదిగా అలసిపోయినటువంటి వారిని సేద తీరుస్తున్నాడు, మూడవదిగా బాగు చేస్తుంటున్నాడు. దేవుని యొక్క ప్రతి బిడ్డ లోకంలో చేయవలసిన 3 పనులు ఇవి. దావీదు చేయడం కాదు ప్రియులారా, నేను చెప్తున్నాను, మరి బాగా అర్థం చేసుకోనండి. ప్రతి నమ్మిన బిడ్డ చెడిపోయినటువంటి వ్యక్తిని, నీ తోటి సహోదరుడైనా, నీ తోటి స్నేహితురాలనైనా, నీ పొరుగింటి వాళ్ళనైనా, నీ పక్కింటి వాళ్ళైనా, నీ ఎదురింటి వాళ్ళనైనా, ఎవరినైనా సరే, అది మన యొక్క బాధ్యత. వాళ్ళలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టేటటువంటి బాధ్యత అది.
వాళ్ళు చెడిపోయిన వారిని బాగు చేసే బాధ్యత మంది. వాళ్ళు అలసిపోయి సొలసిపోయి నిరాశలోకి వచ్చి మరి అనేక సందర్భాల్లో నాకు ఎవరు లేరు అనుకునే సందర్భంలో వాళ్ళని ఆదరించి ధైర్యపరిచి పైకి లేవలసినటువంటి బాధ్యత మన చేతిలో ఉన్నది. అందుకనే మాటలో రాస్తూ ఈ మాట అంటున్నాడు, ఆయన ఒక యవనస్తుడుగా ఉండి రాజుగా ఉన్నటువంటి ఆయనలో ఉన్న కానీ ఆయనను సేవ తీస్తున్నాడా? మనం అనుకుంటాం, నేను అంతటి వాడను, నేను అంతటి దానను, అంత పని నేను చేయగలనా, అంత సేవ నేను చేయగలనా, అంత పరిచయం నేను చేయగలనా? అదే నీలో ఉన్నటువంటి యొక్క బలహీనత, అదే మనలో ఉన్నటువంటి అవిశ్వాసము. అందుకనే మనం ఎదగలేము, మన కుటుంబాలు ఎదగలేదు, సంఘం ఎదగలేదు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఆ యొక్క మరి పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలంటే వారిలో ఉన్న దురాత్మలను, నేను మనకు ప్రార్థన జరిగింది అక్కడ, వాళ్ళందరూ కూడా అన్యులే. వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా విన్నారు, వాళ్ళు తలలు ఊపుకుంటా విన్నారు, కొంతమంది అయితే చాలా శ్రద్ధగా. ఒకవేళ వాళ్ళు అక్కడ విన్నారు అనుకుంటున్నాయి, కానీ తర్వాత దేవుడు పనిచేస్తూనే వస్తాడు. తర్వాత దేవుడు ఒకనొక రోజు వాళ్ళని ఖచ్చితంగా దర్శిస్తాడు. అలాంటి పరిస్థితులు కల్పిస్తాడు, వాళ్ళని దేవుడు దానికి నడిపిస్తాడు. కాబట్టి మన యొక్క బాధ్యత, లోకంలో అనేకమైన సమస్యలు ఉన్న వారి కొరకు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, మనం ఎందుకని ఏర్పాటు చేసుకున్నాడు? మనకే సమస్యలు ఉంటే మరి మనమేం చేయగలము? అందుకని ప్రియమైన సోదరా, నిజంగా ప్రభు మీద నమ్మినటువంటి వ్యక్తికి దేవుడు సమస్యలు పెట్టడు, కానీ శైతాను పెడతాడు. ఆ శైతాను యొక్క మన సమస్యలను మనం వాటి నుంచి బయటికి రావాలన్నప్పుడు దేవుని మీదకి మనం రావాలా, దేవుని సన్నిధిలోకి మనం రావాలి. చూడండి, ఆ కార్యం మనం చేయాలంటే మనం ఏం చేయాలో కూడా ఎక్కడ ఉందో చూద్దామండి. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చినప్పుడు సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? దురాత్మ వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం పట్టుకున్నాడు? సితారా. సితారా అంటే కొంతమంది ఇక్కడ తెలియదు అనుకుంటా, అదొక వాయించు, వయోలని అంటారు. దాన్ని పట్టుకొని వేస్తూ ఉంటారు, ఆ దినాల్లో సితారా అంటారు. అంటే దానిలోంచి కొన్ని శబ్దాలు వస్తాయి, దానిలోంచి కొన్ని రకరకాలైన శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాల దాటికి ఆ దురాత్మ తట్టుకోలేదు. ఏమిటండి ఈ సితారా ఎందుకు రాయబడింది దేవుని యొక్క వాక్యములో? ఒక మాట రాయొచ్చు కదా, దావీదు దురాత్మను ఎలగొట్టాడు అంటే అయిపోతుంది కదా. ఎందుకు ఇంత వివరంగా రాస్తున్నాడంటే అవన్నీ మనం నేర్చుకోవాలని. ఏంటది సితార అంటే? దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం అనే సితారాన్ని మనం చేతిలో పట్టుకున్నప్పుడు అందులో రకరకాల శబ్దాలు ఉంటాయి దేవుని యొక్క వాక్యములో. ఇప్పుడు మనం పాడేమో, ఆ యొక్క వాక్యంలో ఉన్న రకరకాలైనటువంటి శబ్దాలు ఉన్నాయి. దేవుని వాక్యము పాలతో పోల్చబడింది. పాలు తాగినప్పుడు ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది. దేవుని వాక్యం అద్దముగా పోల్చబడింది. అద్దం చూస్తే ఏమవుతుంది? మన బ్రతుకులన్నీ కనబడతాయి, మన ఆత్మీయ స్థాయిలంతా కనబడతాయి. దేవుని వాక్యము అగ్నితో పోల్చబడింది. అగ్ని ఏం చేస్తుంది? మనలో ఉన్న చెడుగంతా కూడా కాల్చి వేస్తుంది. దేవుని వాక్యం ఇంకోటి ఏం చేస్తుంది? సుత్తి లాంటిది. సుత్తి ఏం చేస్తుంది? కొట్టిన తల పగిలిపోతుంది, అవునా కదా? దేవుని వాక్యం ఒక్కొక్కసారి మనం కొడుతున్నప్పుడు మనం తట్టుకోలేము. ఆనాడు భగత్ గారు వాక్యం చెప్పుకుంటే జనాలు తట్టుకోలేక బెంచుల కింద దొరబడేవాళ్ళు. అది బలమైనటువంటి వాక్యము. అందుకనే ఆ వీణ లేక సితార, అనేకమైన తీగలు ఎలాగుండి రకరకాల శబ్దాలు వస్తాయో, దేవుని వాక్యములో నుండి రకరకాల శబ్దాలు వచ్చినప్పుడు దురాత్మలు పట్టిన వాళ్ళు, లోకంగా జీవించేవాళ్ళు, పాపంలో జీవించేవాళ్ళు, శరీర సంబంధంగా జీవించేవాళ్ళు, శైతాన్ కార్యాలు చేసేవాళ్ళు, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, నానా రకాల చెడు చేసేవాళ్ళు నిలబడలేరు, గడగడలాడిపోతారు వాళ్ళు. అమ్మో, ఆ వాక్యం దగ్గర మనం ఎక్కడ నిలబడగలం? ఆ వాక్యం దగ్గర మనం ఎక్కడ నిలబడగలం? ఎందుకంటే ఆ శబ్దానికి తట్టుకోలేకపోతుంది దురాత్మ. వెళ్ళిపోతుంది, విడిచిపెట్టిపోతున్నది. ఇప్పుడైనా చెప్పేవాళ్ళు, ఎవరికైనా సరే
నీ దగ్గరకు వచ్చినా కానీ నీకు తెలిసినంత వరకే ఇదిగో బైబిల్ గ్రంథం ఎట్టు ఉన్నదని ఏనాడైనా సరే చెప్పేవాడిని. సితారా వాయించేవాడిని కనీసం నేర్చుకోండి మీరు. ఇక్కడ బైబిల్ పట్టణంలో భగత్ సింగ్ గారు ఎప్పుడు నాకు ఉత్తరం రాసినా కూడా 4 రెఫరెన్స్లు ఉంటాయి అక్కడ, కరెక్ట్గా 4 రెఫరెన్స్లు. ఆ 4 రెఫరెన్స్లో అద్భుతమైన మెసేజ్ ఉంటుంది. ఆ 4 రెఫరెన్స్లో 4 వాక్యాలు పంపిస్తారు. ఈరోజు కూడా నేను ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే వాక్యం లేకుండా ఎవరికి పంపించను. మొన్న జీవన వాళ్ళ ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడాడు. విషయంతో నీ దగ్గర బైబిల్ ఉందా అన్న. ఉన్న అంకులు అని అన్నాడు. తీసుకో అని అన్నా. చెప్తూ తనకున్న డౌట్స్ అన్నీ కూడా అందులో చూపించేటప్పటికి మాట్లాడలేకపోయినాడు. అవును అంకుల్, నిజమే ఇది. తనేమనుకున్నాడంటే హిందువుల్లాగా గుడికి వెళ్ళేసి 1-2 సార్లు అటు మొక్కొని ఇట్లా అనుకొని వెళ్ళిపోవడం అనుకున్నాడు. అట్లా నేను దేవుని యొక్క వాక్యం చూపించింది తెలుసా, నీ మందిరంలో 1 దినం గడుపుతా 1000 దినాల కంటే. 1 దినం అంటే ఎన్ని గంటలు? నువ్వు 24 గంటలు వద్దులే అయ్యా బాబు, 2 గంటలు చాలు, 2 గంటలు చాలు. అందుకనే ఆ స్థాయిలోకి తను ఎదిగాడు. మనం ఏం చేస్తాము? అనేకమైనటువంటి పనులు ఉంటాయి, వాటికి ఎన్నో గంటలు ఇచ్చేస్తూ ఉంటాము. దేవునికి ఇచ్చేది చాలా తక్కువ. అందుకని మన యొక్క స్థితి ఎదగలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంటున్నాం. మన ప్రియులారా, ప్రభా నాకు ఆ శక్తినివ్వు, నీ సన్నిధిలో నేను ఉంటాను, నీ కొరకై కార్యాలు చేస్తాను. అప్పుడు ప్రభువే మార్గాలు తెలియజేస్తాడు. ఉన్న ఆటంకాలను తొలగించి వేసేస్తూ ఉంటాడు, మనకు బలం ఇస్తూ ఉంటాడు, శక్తిని ఇస్తూ ఉంటాడు. అందుకని మనం అనేక సందర్భాల్లో బలహీనవడానికి కారణం వచ్చేది ఆ వాక్యము. అందుకని తను అడుగుతూ వచ్చాడు కొన్ని విషయాలన్నీ కూడా. ఆ వాక్యం ఒక్కొక్క వాక్యాన్ని నేను చూపిస్తూ వచ్చాను. అప్పుడు తన విశ్వాసం బలపడుతూ వచ్చింది. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీతో ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీరు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నారా? ప్రార్థన గురించి మాట్లాడుతున్నారా? మీ సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నారా?